తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నికను ఆర్టీఓ రేపటికి వాయిదా వేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. వార్డు మెంబర్ ఎన్నికలు జరపకుండా చైర్మన్ ఎన్నిక నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, శశిరేఖ, ఈ రోజు జరగాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు కూడా ప్రకటన అయితే చేశారు. దీనికి కారణం చూస్తే ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు అయితే చోటు చేస్తున్నాయి. అటు టీడీపీకి సంబంధించి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో మొత్తం కార్పొరేటర్లు ముందుగానే కూడా ఏదైతే ఎలక్షన్ జరగాల్సిన సెనేట్ హాల్కి చేరుకోవడం జరిగింది. అయితే వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీ గురుమూర్తికి, అలాగే ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో సహా అందరూ కూడా ఒక వెహికల్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే మార్గ మధ్యలో తమ వాహనాన్ని అడ్డుకొని 7 మంది కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 27 మంది కార్పొరేటర్లు తాము బయలుదేరాము, అయితే తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ కూడా ఆ పార్టీ ఈ రోజు జరగాల్సిన ఏదైతే ఓటింగ్ ప్రక్రియను బాయ్కాట్ చేసింది. మొత్తం కార్పొరేటర్లతో పాటు ఎంపీ అలాగే ఎమ్మెల్సీ కూడా ఎస్వి సెనేట్ హాల్ ముందే వాళ్ళు నిరసనగా బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీడీపీకి సంబంధించి 22 మంది కార్పొరేటర్లు, అంటే ఆ పార్టీ కార్పొరేటర్ తో పాటు మద్దతు తెలుపుతున్న ఇతర వైసీపీ కార్పొరేటర్లు మొత్తం 21 మంది, మొత్తం 22 మంది కూడా వాళ్ళు ఈ రోజు వెళ్ళడం జరిగింది. అయితే కోరంకు కనీసం 26 మంది సభ్యులు ఉంటేనే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. అటు టీడీపీ చూస్తే 22 మంది మాత్రమే ఉండడం, ఇటు వైసీపీ కూడా బయట 22 సభ్యులు మాత్రమే ఉండడంతో కోరం లేకపోవడంతో ఎన్నికలను రేపటికి వాయిదా వేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి నుంచే కూడా నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. క్యాంపులకు తరలించిన వైసీపీకి సంబంధించిన ఈ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న రాత్రి చిత్తూరుకి చేరుకున్నారు. అయితే అక్కడ ఒక హోటల్లో బస చేసినప్పుడు అక్కడ తమ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారంటూ కూడా అక్కడికి భూమన అభినయ్ రెడ్డి వెళ్లి వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రోజు ఉదయం ఏదైతే తిరుపతిలోని ఒక కార్పొరేటర్ సంబంధించిన దుకాణాన్ని పగలగొట్టారంటూ కూడా వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా అక్కడికి వెళ్లి నిరసన చేశారు. బెదిరింపులకు ప్రలోభాలకు పాల్పడుతూ తమ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారంటూ కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తమకు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తాము గెలుస్తామనే తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక మొత్తం సీన్ అంతా రేపటికి మారి వ్యూహాలు పన్నుతాయన్నది తిరుపతిలో ఆసక్తికరంగా మారింది. మరోవైపు తిరుపతిలో గత 4-5 రోజులుగా కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ ఇక్కడే ఉంటూ కూడా మొత్తం వ్యవహారాన్ని అంతా నడిపిస్తున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అనేక ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఇరు పార్టీలకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలు తీసుకున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు దిశగానే పోవాలని కూడా ఇరు పార్టీలు కోరుకుంటున్న నేపథ్యంలో
రేపు జరగాల్సిన ఎన్నిక ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది కూడా ఉత్కంఠత కలిగిస్తుందని చెప్పొచ్చు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ వర్మ.